హాయ్ అండి. వెల్కమ్ టు మాధవి ట్రిప్స్ అండ్ ట్రిక్స్. ఈరోజైతే నాకు మా ఇంటికాడికి ఫ్ల ఫ్లవర్స్ ఆయనొచ్చాడండి. ఇక మా పాప ఫ్లవర్స్ తీసుకుందామంటే మా గార్డెన్‌లో కూడా ఫ్లవర్స్ లేవండి. అందుకని రోజా ఫ్లవర్స్, ఇట్లా చామంతి ఫ్లవర్స్ పాట్స్ అయితే తీసుకున్నాము. ఈ రోజా ఫ్లవర్స్ హైబ్రిడ్ రకం అండి. ఇవి గుత్తులు గుత్తులుగా పూస్తాయంట. అందుకని ఇవి ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నాను. మా పాప అయితే రెడ్ కూడా కావాలి మమ్మీ తీసుకో అని అంది. అందుకని ఇవి 3 ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క రోజా ప్లాంట్ వచ్చేసి ఒక్కొక్కటి రూ. 100 పడిందండి. మనకి కుండీ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారు. ఇవి కడియం నుంచి వచ్చినాయి అంటండి. మరి ఆయన చెప్పాడు అలా కడియం నుంచి వచ్చినాయమ్మ, బాగా గుత్తి పూలు పోస్తాయి అని చెప్పారు. ఇక అందుకని తీసుకున్నానండి. ఇక ఆషాఢ మాసం గోరింటాకు కూడా పెట్టేసుకున్నాం మేము. మాకు పై వాళ్ళు ఇచ్చారండి, మా ఇంటి పైన వాళ్ళు గోరింటాకు ఇస్తే అది పెట్టేసుకున్నాను. అలానైతే పండిందండి నా చెయ్యి. ఇవైతే ఇంక ప్లాంటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ చామంతి మొక్కలు అయితే నాకు 3 ఇచ్చారండి. ఇవి ఇట్లా ప్లాంటింగ్ చేసుకోవాలి. ఇక ఈరోజు మార్నింగ్ అయితే ఇక నేను పూరీ చేద్దాం అనుకున్నానండి. పూరీలోకి ఇక గుమ్మడికాయ ఉంది కదా అని చెప్పి ఆలుగడ్డలు అయితే ఉన్నాయి, కానీ ఇంకా గుమ్మడికాయ వేస్ట్ అయిపోయింది కదా, కట్ చేసి పెట్టిందని చెప్పి ఇక గుమ్మడికాయ కూర అయితే చేస్తానన్నానండి. పూరీలోకి గుమ్మడికాయ కూర కర్రీ, పూరీ కర్రీ లాగా చేస్తాను. అది ఎలానో ఏంటో అనేది మీకు చూపిస్తాను. ఇక నేను కట్ చేసుకున్న దాంట్లో ఒక ముక్క అయితే తీసుకొని కొంచెం జ్యూస్ అయితే చేసుకున్నామండి. ఇంకొక ముక్క అయితే తీసేసుకున్నాను. ఇక పైన పీలింగ్ అంతా చేసేసుకొని ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ గుమ్మడికాయ ముక్కలు అన్నీ ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీ ప్రాసెస్ లాగా చేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా నేను సొరకాయతో కూడా చేశాను, అది పోస్ట్ చేశాను. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇక హోటల్లో లాగానే వచ్చేసిద్ది. టేస్ట్ అయితే కూడా ఈ గుమ్మడికాయ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, ఇక కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని గుమ్మడికాయలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అంటే ఇందులో కారం వేయరండి. నేనైతే సీడ్స్ కూడా నాకు వచ్చినాయి కదండి, సీడ్స్ కూడా వేసేసుకున్నాను. ఉడుకుతాయి కదా, ఇంకా శనగపిండి కలుపుతాం కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయనని. ఇక ఉల్లిపాయ, ఉప్పు, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో మనమైతే మళ్ళీ కారం వేయమండి. అందుకని పచ్చిమిర్చి ఎక్కువగానే వేసేసుకొని కుక్కర్లోనే చేసుకోవాలి. అంటే విడిగా అయితే మనకి ఎక్కువ టైం పట్టిద్ది. కుక్కర్లోనైతే తొందరగా మెత్తగా అయిపోయేది కదండి, అలా నేను కుక్కర్లోనే చేస్తాను. విడిగా కూడా మీకు ఇప్పుడు అందరి ఇళ్ళల్లో కుక్కర్లు ఉంటున్నాయి కాబట్టి అలానే చేసేసుకోవచ్చు. ఇక నేను అన్ని తాలింపులు అయితే వేసేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చుకుంటున్నాను. కొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే ఇవన్నీ ముక్కలన్నీ కూడా కొంచెం ఉప్పు వేసాం కాబట్టి బాగా మగ్గిపోతాయి. గుమ్మడికాయని కూడా మనం ఏదో ఒక రూపంలో తీసేసుకోవాలండి. అప్పుడే మనకి బీపీలు, ప్రతి ఇంటికి ఒకళ్ళు బీపీ వాళ్ళు ఉన్నారు. బీపీని తగ్గించిద్ది, మనకి వేడిని కూడా తగ్గించిద్ది. చాలా మంచిదంట గుమ్మడికాయ రెసిపీస్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేస్తానండి. నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లా అన్ని వెరైటీలు అందరూ చేసేవేను. ఇక్కడ పక్కన అయితే నేను శనగపిండి కలుపుకొని పెట్టుకున్నాను. అంటే కొంచెం ఎక్కువగా శనగపిండిలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది వెజిటేబుల్ ఎక్కువగా ఉంది. కొత్తిమీర కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక విజిల్స్ వచ్చినాక కొత్తిమీర, శనగపిండి కలిపేసి పోసేసుకొని కొంచెంసేపు ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకుంటే నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక బాండీలోనైతే నూనె పెట్టేసుకొని ఇక పూరీలు ఇట్లా పక్కనైతే ఇది బాస్మతి రైస్కి వచ్చిన బ్యాగ్ అండి. ఇట్లా పక్కకి అయితే వేసేసుకున్నాను. ఎందుకంటే నాకు పూరీ చేసుకున్నప్పుడు ఇక ఆయిల్తోనే చేసేసుకుంటాను, ఇక పిండి వేయను. అందుకని ఇక్కడ పక్కన వేసేసుకుంటే పక్కనే ఎమ్మటనే తీసేసుకొని దేవేసుకోవచ్చండి. అందుకని ఇట్లా చేసేసుకున్నాను. చూసారా, ఇక శనగపిండి వేసేసి తిప్పేసి కొంచెంసేపు ఉంచుకొని కొత్తిమీర వేసేసుకొని సరిపోయిద్ది. ఇక కర్రీ అయిపోయింది. ఇక పూరీలు అయితే చేసేసాను. ఇక అందరు తింటున్నాము. నేను కూడా ఇక వీడియో తీస్తున్నాను. ఈ ఈ పూరీల్లో కూడా నేను అయితే పాము అయితే వేసేసుకున్నానండి. పాము వేసుకుంటే కొంచెం బాగుంటాయనండి. ఇది పూరీ పిండేనండి. అప్పుడప్పుడు గోధుమ పిండి కూడా చేస్తాను. ఇంకా ఇలా ఎక్కువ కర్రీ తీసేసుకుంటే మనం క్వాంటిటీ కూడా తక్కువ తీసేసుకోవచ్చు. టేస్ట్ అయితే మామూలుగా ఆలు కర్రీకి లాగానే అనిపించిందండి. సో ఈ గుమ్మడికాయతో కూడా ఇలా కర్రీలు చేసుకోవచ్చు. మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మనం ఇంకా కొంచెం ఎక్కువగా కర్రీ తీసుకుంటే పూరీ క్వాంటిటీ కూడా మనం తగ్గించుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక అన్ని వెరైటీలు కాకుండా ఇలా వేరే వేరే వెరైటీలతో కూడా మనం చేసుకోవచ్చని చూపిస్తున్నాను. ఇక చాలా కుకింగ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా నేను పోయిన వారం చేశాను, బాగానే వచ్చింది. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా వెరైటీలు మంచి మంచి వాటితో చేస్తేనే కదా మనకి
తెలిసేది అన్ని వెరైటీలు ఎలా ఉంటాయి అనేది. ఇంకా సాయంత్రం మధ్యాహ్నానికి మా వారైతే కొంచెం వర్షాలు కూడా పడుతున్నాయి కదా, అందుకని కాళ్ళు తీసుకొచ్చుకున్నారు. కాళ్ళ చారువ అంట చేయాలని చెప్పి ఇక అన్ని క్లీనింగ్ అయితే చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇక అది కూడా తీసుకొచ్చే తలకి పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని అన్ని తాలింపులను వేసేసుకొని బాగా కొంచెంసేపు మగ్గనివ్వాలి. అట్లో ఉన్న నీరంతా పోయే వరకు. ఇది తేటం కూడా 1:30 అయిందండి. 1 అయ్యింది తీసుకొచ్చేతలకి. ఇది కాలవాలంట. కాల్చి 10 కాడ నుంచి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే అయిపోయిందని చెప్పి ఇక వాళ్ళు అన్నీ వచ్చినాక కాల్చి తీసుకొచ్చేతలకి 1 అయ్యింది. ఒక 1కి తీసుకొని వస్తే ఇంక మధ్యలో 2కల్లా అన్నానికి వస్తారు. ఇక అందుకని నేను మామూలుగా గబగబా ఫాస్ట్గా ఇట్లా 1 బై 1 చూపిస్తున్నాను. అందరికీ తెలిసిందే కదా అని చెప్పి ఫాస్ట్గా చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, ధనియాలు, గరం మసాలా చెప్పాను కదండి, అది ఇంతకుముందు నేను తీసుకున్న వీడియోలో ఉంది. అది అన్నీ వేసేసి 1 నిమిషం ఉంచేసి ఇక మనం కొంచెంసేపు మగ్గించుకోవాలండి. నేను టమాటా వేయటం మర్చిపోయాను, అందుకని టమాటా కూడా నేను ఇంకా వేసేసుకొని కొంతసేపు అయితే మగ్గించుకొని ఎక్కువగా నీళ్ళు పోసేసుకొని, అంటే పావంతు నీళ్ళు అయితే పోసేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుంటే, ఒక 10 విజిల్స్ పెట్టేసుకుంటే మనకి కర్రీ అయితే ఉప్పు చూసుకొని, కర్రీ అయితే చారులాగానే ఉండాలండి ఇది. అంటే మనకి అట్లా సూపులాగా ఉంటే మనకు బాగుండిద్ది. ఇక గారెలు చేసుకున్నా ఇట్లానే చేసుకోవచ్చు. మనం రాగి సంగటైనా చేసేసుకోవచ్చు. మా పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్క వెరైటీ కావాలంటారు. మా పిల్లేమో ఈ చారువాలా ఈ విధంగా ఆమెకి ఎప్పుడు అన్నిటికంటే చికెనే ఇష్టం. చికెనే కావాలనిద్ది. అందుకని కొంచెం తెప్పించేసేసి మళ్ళీ ఒక పావు కిలో తెప్పించేసి కొంచెం ఫ్రై లాగా అయితే చేసేసాను. ఇంకా మా వారికేమో ఇట్లా చారువాలు కావాలంటారు. దీనిలో కూడా కొంచెం కారం డోసేజ్ బాగానే ఉండాలి. మిరియాలు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. నేను గరం మసాలాలోనే మిరియాలు వేసాను కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకించి అయితే వేసేసుకోలేదు. మిరియాలు అయితే ఉండాలండి దీనికి. బాగా ఎక్కువగా నీళ్ళు పోసేసుకోవాలి. ఇట్లా ఇక మా పాప ఏమో బిర్యానీ చేద్దామన్నది, మా బాబు ఏమో రాగి సంగటి అంటాడు, ఇక మా వారేమో ఇట్లా చారువాలు అంటారు. ఈ ముగ్గురు 3 వెరైటీలు అనేది చెప్తూ ఉంటారు. నాకైతే తీసుకొచ్చి నాకు నచ్చింది ఏదో నేను చేసేసి అందరికీ మెప్పించిందంటూ ఏదో ఒక వెరైటీ లాగా తినండి అని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను. ఇక ఇలా అయితే రెడీ చేశానండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక 10 విజిల్స్ అయితే రానిచ్చాను. ముక్క కూడా బాగా ఉడికింది. ఇక మా వారు వచ్చేసారు. ఇక అప్పుడు వీడియో తీసేటప్పుడు ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేను తింటా, ఇక మీకు చూపించాలని నేను తింటా. ఇట్లా పలసగా ఉంటేనే మనకి టేస్ట్ అయితే అసలు భలే ఉందండి. అసలు చారువ కారంగా గరం మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంది. ఇట్లా పులుసుగా ఉంటే చాలా బాగుండిద్ది. ఇక అందులో లైట్గా చేశాను బిర్యానీ. ఆ బిర్యానీలోకి అయితే చారువ చాలా బాగుంది. ఇది కాళ్ళు చారువ అంటారు. కాళ్ళు తీసుకొచ్చి చారువ. మా ఆయన అయితే అది అనేవాడు. ఇట్లా కొంచెం ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకొని లైట్గా చేశాను నేను బిర్యానీ అనేది. ఇక బిర్యానీలోకి అయితే నేను వేసుకొని టేస్ట్ అయితే చేశాను. ఇక కొంచెం అయితే వేసుకొని టేస్ట్ అయితే నేనైతే ముక్కలు అయితే వెతుక్కుంటున్నాను. ఏ ముక్క దీనిలో వస్తే ముక్కలు చికెన్ లాగా కాదు, దీనిలో ఏ ముక్క వేసుకోవాలా అని చూసుకొని వేసుకోవాల్సి వస్తుంది. అలా నేను చూసుకొని కొన్ని ముక్కలు అయితే నేను వేసుకుని ఇక టేస్ట్ అయితే చేశానండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇట్లా చారువాగా ఉంటే వర్షాకాలం జలుబు చేసినా ఏదైనా ఉన్నా కూడా మనకి తగ్గిపోయిద్ది. ఇక గుమ్మడికాయ పూరి కర్రీ అయినా కూడా చాలా బాగుందండి. అది పొడిది గుమ్మడికాయతో చేసిన కర్రీ కూడా. ఒకసారి మీరు పెద్ద కాయ తీసుకొచ్చుకుంటే ఇట్లా అన్ని వెరైటీలు ట్రై చేయండి. ఇక గుమ్మడికాయతో స్వీట్ కూడా చేసుకుంటారు. ఇక నెక్స్ట్ ఏదైనా మీకు నచ్చిన వీడియో చేయమంటే చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇక నేను ఫోన్ పట్టుకొని వీడియో తీసేసి పక్కన పెట్టేసి ఇక నేను కూడా తినేస్తాను. ఇదండి వీడియో. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చెప్పండి. కొంచెం చికెన్ ఫ్రై అయితే కూడా చేశాను మా పాప కోసం. అదే కొంచెం 2 ముక్కలు అయితే నేను కూడా వేసేసుకున్నాను. థ్యాంక్ యూ.